హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు జ్యువెలరీస్. ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి, బేగం బజార్ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైసెస్లోనే తీసుకొని వచ్చాను. అది కాకుండా బేగం బజార్ కలెక్షన్స్ అంటే ఎంత తక్కువలో ఉంటుందో మీకు తెలుసండి. త్వరగా కూడా బుక్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఎవరికి కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా వీడియో అనేది చూడండి. చాలామంది స్కిప్ చేస్తూ చూస్తున్నారండి. మీరు స్కిప్ చేసి చూసారు అని అంటే మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది. అందుకనేసి స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. వెరీ రీజనబుల్ ప్రైసెస్లోనే తీసుకొని వచ్చాను. బేగం బజార్ కలెక్షన్స్ అండి, చాలా బాగున్నాయి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి కలెక్షన్స్ అనేది తీసుకొని వస్తానండి. డెఫినెట్గా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. ఇంకా లైక్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా కొంతమందికి వీడియో అనేది బ్లర్గా కనిపిస్తుంది అని చెప్తున్నారండి. వాళ్ళకి కూడా సెట్టింగ్ అనేది చెప్తాను ఎలా అనేది కూడాను. ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలోనే మీకు రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్వాలిటీ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హై పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీకు జ్యువెలరీ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. ఎవరికైతే బ్లర్గా కనిపిస్తుందో ఈ సెట్టింగ్ అనేది మార్చుకోండి. మీకు జ్యువెలరీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి కలెక్షన్స్ అనేది నేను ఇంకా తీసుకొని వస్తానండి. డెఫినెట్గా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలెక్షన్స్ చూడండి, చాలా బాగున్నాయండి. త్వరగా కూడా బుక్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. ఓకేనా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఎలా బుక్ చేసుకోవాలనేసి చెప్తాను. ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలో మీకు ఏమన్నా నచ్చింది అని అంటే నాకు ప్రైస్తో సహా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చున్నాను, డిస్క్రిప్షన్లో ఉంది, టైటిల్ మీద కూడా ఉంది. ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేసిన తర్వాత అవైలబుల్లా కాదా అనేసి చెక్ చేసుకోండి. నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి. అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి ఒక ఫార్మేట్ అనేది మీకు నేను సెండ్ చేస్తాను. అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి నాకు సెండ్ చేయడమే. సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ లేదు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. వన్స్ మీరు పేమెంట్ అనేది చేసేస్తారు కదా, నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి 7 to 10 days పడుతుందండి. మీకు ఆర్డర్ అనేది రిసీవ్ అవ్వడానికి మ్యాక్సిమం 7 to 10 days లోపలే వచ్చేస్తుందండి. కొంతమంది ఆర్డర్ చేసిన వాళ్ళు 7 days లోపలే అడిగేస్తూ ఉన్నారండి. ఆర్డర్ అనేది ఇంకా రాలేదు అనేసి నేను వీడియోలో చెప్తూనే ఉన్నాను. 7 to 10 days పడుతుంది మీకు రిసీవ్ అవ్వడానికి. ఓకేనా. 7 to 10 days లోపల మీకు రిసీవ్ అవ్వలేదు అని అంటే నాకు మెసేజ్ చేయండి. నేను కన్ఫామ్గా ఎక్కడుంది చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా. నార్మల్గా బీడ్స్ కలెక్షన్స్ కూడా ఉంటాయి కదండి, అవి వచ్చి 2 weeks అనేది పడుతుందండి. నార్మల్గా కొన్ని బీడ్స్ మాత్రమే అండి 2 weeks అనేది. కొన్ని బీడ్స్ కలెక్షన్స్ వచ్చి 7 to 10 days మాత్రమే పడుతుంది మీకు డెలివరీ అవ్వడానికి. ఓకేనా. వన్స్ మీరు ఆర్డర్ చేసే ముందు ఒకసారి మీరన్నా అడగండి. లేదు అని అంటే నేనన్నా చెప్తానండి మీకు ఎన్ని డేస్ లోపల వస్తుందో అనేసి. ఓకేనా. కొంతమందికి ఇంకా నేను క్యాష్ ఆన్ డెలివరీ లేదు అని చెప్తున్నానండి. ఇంకా కూడా
క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు. ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి. క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు. ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ఓకేనా. వన్స్ మీకు ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోయింది అనంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. ఎందుకు అనంటే డ్యామేజెస్ ఏమన్నా వస్తే మళ్ళీ రిటర్న్ తీసుకుంటామండి. అందుకనేసి అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా. 360 డిగ్రీస్ అనేది వీడియో అనేది ఉండాలండి. కొంతమంది ఎలా తీస్తున్నారు అనంటే నార్మల్గా ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేసేసి ఆ తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నారండి. అలా తీయకూడదు. మీరు ఫస్ట్ స్టార్టింగే వీడియో అనేది స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా. మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ ఓపెన్ చేసేసి ఆ తర్వాత వీడియో నాకు సెండ్ చేశారు అనంటే అది దాంట్లో ఏమన్నా డ్యామేజెస్ ఏమన్నా వచ్చింది అనంటే నేను మాత్రం రిటర్న్ అనేది తీసుకోనండి. ఓకేనా. మీరు ఫస్ట్ స్టార్టింగే వీడియో అనేది తీసి ఆ తర్వాత ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసి చూసారు అనంటే మీకు నచ్చింది కూడా కలెక్షన్స్ అనేది ఉంటుందండి. అవి కూడా మీకు స్కిప్ అయిపోతుంది. ఇంకోటి వచ్చి నేను ఏం చెప్తున్నానో కూడా మీకు అర్థం కాదు. చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. అంటే స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు కదండి. వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు నార్మల్గా స్కిప్ చేసి నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదంటే ఇంకేమన్నా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ అనేది. నేను అన్నీ కూడా వీడియోలు అనేది చెప్తూనే ఉంటానండి. ఒక్కసారి మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏం డీటెయిల్సో ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోద్ది. కలెక్షన్స్ కూడా మీకేం కావాలో అనేసి అన్నీ కూడా ఉంటాయండి. కలెక్షన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. ఇంకా లైక్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా రీసేలర్గా ఎవరైనా జాయిన్ అవుతాము అనంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. నేను కూడా జాయిన్ చేయించుకుంటానండి. స్క్రీన్ మీదే ఉందండి నెంబరు. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చున్నాను. ఒకసారి చెక్ చేయండి. మేము ఇంట్లో ఉండి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని కూడా నేను రీసేలర్గా జాయిన్ చేయించుకుంటానండి. ఓకేనా. తప్పకుండా రీసేలర్గా మీరు జాయిన్ అవుతాము అనంటే నాకు కూడా మెసేజ్ చేయండి. ప్రాసెస్ అంతా కూడా నేను చెప్తానండి. వన్స్ మీరు నాకు మెసేజ్ చేసిన తర్వాత ప్రాసెస్ అంతా కూడా నేను చెప్తాను. ఇంకా షాపు మాకు ఓన్గా ఉంది షాపు, మాకు స్టాక్ అనేది పంపించండి అని అన్న వాళ్ళకి కూడా నేను తప్పకుండా పంపిస్తానండి. వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. చాలా బాయ్ అండి.